వెనక్కుండండి మేడం అన్నా ఫోన్ చేసావునా ఏం చేయాలి అని ప్రజలు కూడా భయపడే పరిస్థితి నుంచి ఎవరైనా మన భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తారా బాబు అనే పరిస్థితి మన నరేంద్ర మోడీ గారి ద్వారా మన భారతదేశానికి ఇచ్చే మొట్టమొదటి బహుమతిగా నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మన రాష్ట్రాన్ని గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమితో మనం కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు నరేంద్ర మోడీ గారి సహకారంతో గత సంవత్సర కాలంలో అనేక లక్షల కోట్ల రూపాయలని మన ఆంధ్ర రాష్ట్రానికి విడుదల చేసిన సందర్భానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి శ్రీనివాసవరం గారిని మనం గెలిపించిన సంవత్సర కాలంలోనే జనరల్ గా 5 సంవత్సరాల్లో ఇంతకుముందు ఏఎంపీ ఇచ్చిన ఒక 50 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 75 లక్షలు మించి ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది మరి శ్రీనివాసవరం గారు వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలని ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ కి, అదేవిధంగా మరో 2 కోట్ల రూపాయలు శ్మశాన వాటికల అభివృద్ధికి, మరి 1 కోటి రూపాయలని మరి అన్ని రోడ్లకి వెప్పల్ రోడ్డు కానీ, అదేవిధంగా రోడ్డు కానీ 1 కోటి రూపాయలు ఇవ్వడం. అంటే 5 కోట్ల రూపాయలు 3 కోట్ల నీటి వచ్చారనే కాలం ఉంది ప్రజలందరికీ. దాన్ని సహకరించుకోవడానికి మరి గత 2014-19 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ గా ఉండగా దానికి